వెల్కమ్ టు పూరా లోకల్. ఓటర్ల సర్వే ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్నత సమాచారం ఆధారంగానే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లను జారీ చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆమోదించిన 12 రకాల అధికారిక ధృవపత్రాల జాబితాలో రేషన్ కార్డు లేదు. అందువల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎలాంటి విచారణ లేకుండా ఇస్తున్న ఎస్సీఆర్సీలను గుర్తింపు పత్రాలుగా పరిగణలోకి తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 172ను జారీ చేస్తూ రేషన్ కార్డు ఆధారంగా తహసీల్దార్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండా సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ఈసీ ప్రశ్నించింది. ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల కానుంది. సెర్చ్ 2002లో మ్యాపింగ్ కాని వారికి లేదా అధికారులకు అనుమానం ఉన్న ఓటర్లకు నోటీసులు వస్తాయి. వారు ఈఆర్ఓ ముందు హాజరై ఈసీ సూచించిన 12 పత్రాల్లో ఒకదాన్ని చూపించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో జూలై 25న ఇచ్చిన మెమో ఆధారంగా సరైన విచారణ జరిపి జారీ చేసిన పాత ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను మాత్రం అంగీకరిస్తామని ఈసీ వెల్లడించింది. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.